శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో శ్రీలంక అతలాకుతలమైంది. వరదలకు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల మంది ఆచూకీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి భారత్ అండగా నిలిచింది. సాగర్ బంధు పేరుతో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ద్వారా మానవతా సాయం అందించింది. రిలీఫ్ మెటీరియల్, రేషన్, క్రిటికల్ సప్లైస్, రెడీ టు ఈట్ ఫుడ్ వంటి సామాగ్రి, 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా కొలంబోకి పంపింది. అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త. ఇరుముడితో విమాన ప్రయాణానికి అనుమతి. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై అయ్యప్ప స్వాములు ఇరుముడితోనే విమానంలో ప్రయాణించేందుకు అనుమతి మంజూరు చేసింది. జనవరి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక అనుమతులు అమల్లో ఉంటాయని, భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయంతో మాలధారణ చేసిన స్వాములకు యాత్ర మరింత సులభతరం కానుంది. స్లీపర్ బస్సులపై ఎన్హెచ్ఆర్సీ కీలక మార్గదర్శకాలు. సేఫ్టీ నార్మ్స్ పాటించని స్లీపర్ బస్సులను పక్కన పెట్టాలని రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు జారీ చేసింది. బస్సుల డిజైన్లు సరిగ్గా లేకనే ప్రమాదాల్లో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కంపార్ట్మెంట్, డ్రైవర్ క్యాబిన్ వేరుగా ఉండడంతో ఎమర్జెన్సీల్లో కమ్యూనికేట్ చేయడం కష్టమవుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరర్స్, అప్రూవింగ్ అథారిటీస్ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుంది అని ఫిర్యాదులదారు పేర్కొన్నట్టు ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. హైదరాబాద్లో మెస్సీ మ్యాచ్ టికెట్ రేట్ 30,000. ఫుట్బాల్ స్టార్ మెస్సీ మ్యాచ్కు హైదరాబాద్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 13న ప్రభుత్వం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైంది. స్టార్టింగ్ ధర 1,750 రూపాయలు కాగా గరిష్టంగా 30,000 వరకు ఉన్నాయి. 30,000 టికెట్ బుక్ చేసుకున్న వారికి హాస్పిటాలిటీ ఫెసిలిటీ కల్పించనున్నారు. డిస్ట్రాక్ట్ జొమాటో యాప్లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. మెస్సీ మ్యాచ్ కావడంతో సెలబ్రిటీలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.